ఇలా కూడా ఉద్యోగులకు చెడ్డ పేరు తీసుకొస్తూ సచివాలయ ఉద్యోగులు చేస్తున్న పనికి ఉద్యోగ స్వామ్యమే చిరాకు పడుతూ ఉంది. మనం మళ్ళీ ఈ నెలలో కూడా ఎన్టీఆర్ జిల్లాలో పింఛనుదారుల సొమ్ముతో పరారనే వెల్ఫేర్ అసిస్టెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్లలో పింఛనుదారులకు ఇవ్వాల్సిన సొమ్ముతో వ్యక్తి పరారయ్యాడు. కంచికచర్ల పట్టణానికి చెందిన సంక్షేమ కార్యదర్శి వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ పింఛనుదారులకు ఇవ్వాల్సిన సుమారు 7.55 లక్షలతో పరారైనట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని లక్ష్మీకుమారి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ గంపలగూడెం మండలం పెనుగొనకు చెందిన తోట తరుణ్ కుమార్ కంచికచర్లలో గత 6 నెలలుగా సంక్షేమ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పింఛనుదారులకు ఇవ్వాల్సిన నగదును కార్యాలయం నుంచి తీసుకువెళ్ళి అతడు ఉదయం పింఛన్ ఇవ్వటానికి రాకపోవడంతో ఎంపీడీఓకు అనుమానం కలిగింది. తరుణ్ కుమార్ స్వగ్రామం పెనుగొలలో ఉన్న ఇంటికి ఫోన్ చేయగా అతడు స్పందించకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. తరుణ్ కుమార్పై శాఖాపరమైన చర్యలు ఉన్నతాధికారులకు అయితే సిఫార్సు చేస్తామని ఎంపీడీఓ చెప్పారు. ఈ విధంగా మనం చూసుకుంటే ఇలాగా ప్రతి నెల ఉద్యోగులు చేసే పనికి ఏపీలో ఉద్యోగులు అందరూ కూడా చెడ్డ పేరు అయితే వస్తుందన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.